హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఎగ్ పుల్స్ అనమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మీ దగ్గర ఉంటే టేస్టీ ఎగ్ పుల్స్ రెడీ అనమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర 1 స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాతకి 2 చిల్లీస్ ఇంకా కొంచెం కరివేపాకు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసి మంచిగా సాటే చేసుకోవాలన్నమాట. అవి మంచిగా సాటే అయిపోయిన తర్వాతకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాతకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మేము 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 4 ఎగ్స్ తీసుకున్నాము. కొంచెమే చింతపండు రసాన్ని తీసుకున్నాము. మీరు ఎక్కువ మంది ఉంటే ఎక్కువ రసాన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. రసం కొంచెం బాయిల్ అయిపోయిన తర్వాతకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అలా హై ఫ్లేమ్లో మసలనివ్వాలన్నమాట. మసిలిపోయిన తర్వాతకి ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఎగ్స్కి కట్స్ పెట్టుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిపోయిందనమాట. ఎగ్స్ యాడ్ చేసుకొని మరి ఒక 10 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో బాయిల్ అవ్వనివ్వాలి. అలా మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాతకి ఎగ్ పులుసులో 1 స్పూన్ ఆఫ్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ ధనియాల పొడి ఫైనల్గా యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఈ ధనియాల పొడి యాడ్ చేసిన తర్వాతకి ఫైనల్ టచ్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని దింపేసుకుంటే వేడిగా ఎగ్ పులుసు రెడీ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్కి గంట సింబల్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని కొంతమందికి షేర్ చేయండి. సో దట్ బ్యాచిలర్స్ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.